హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నైట్ మేము డిన్నర్లోకి అయితే చపాతీ అండ్ మీల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానమాట. ఈ మీల్ మేకర్ కర్రీ వచ్చేసి నేను బర్జనర్ ఎసెన్షియల్స్ నుంచి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కదా, దాంట్లో అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూద్దాము. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట. అది మీకు దాంట్లో ఇది ఎలా కుక్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడైతే మీల్ మేకర్ అయితే ఒక 1.5 కప్ తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. నీళ్ళు అయితే బాగా వేడి నీళ్ళు అయితే ఈ మీల్ మేకర్లో వేసేసాను. ఒక 5 to 10 minutes అలా ఈ మీల్ మేకర్ని ఈ హాట్ వాటర్లో పెట్టినామంటే కొంచెం వాటర్ అవి బాగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఉబ్బినాయి. వేడి నీళ్ళన్నీ పారేసి తర్వాత చల్లనీళ్ళు అయితే కొంచెం పోసాను. కొంచెం ఇవి చల్లారిన తర్వాత వీటిలో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మాది ఇక్కడ మీల్ మేకర్ కొంచెం లావుగా ఉంది కదా, సో దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి చేద్దామని అనుకున్నా. ఈ మీల్ మేకర్ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో మీల్ మేకర్ని ఇలా మంచిగా వాటర్లో నుంచి తీసి స్క్వీజ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేనైతే చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మీల్ మేకర్ కీమా అంటారు కదా, మీల్ మేకర్ కీమా లాగా చేద్దాం అనుకున్నా. ఇంకా సన్నగా చేసింటే సరిపోయిండు, కానీ నేనైతే చెయ్యలేదు. ఇలాగే చేస్తే కొంచెం అవి ముక్కలుగానే వచ్చాయన్నమాట, కీమా లాగా రాలేదు. మనకు కీమా లాగా కావాలంటే వీటిని మిక్సీకి వేసుకుంటే కొంచెం సన్నగా అవుతాయి అన్నమాట. అలా అంతా మొత్తం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మన బర్జనర్ ఎసెన్షియల్స్ నుంచి నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను కదా, అదైతే పెట్టాను. దీంట్లో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకున్నాను అనమాట. జీలకర్ర ప్లస్ ఇవి మసాలా ఇవి ఉంటాయి కదా, చెక్క, లవంగము, ఒక 2 యాలక్కాయలు అనమాట వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసి తర్వాత ఆనియన్ కూడా ఎర్రగా ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. అల్లం తురుము అండ్ వెల్లుల్లి తురుము ఈ 2 తురిమి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా ఒక టమాటా ఎర్రది ఒక పెద్దది టమాటా తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. నా దగ్గర ఈ బఠానీలు అయితే ఉన్నాయి, పచ్చి బఠానీలు, ఫ్రోజన్వి కాదు. పచ్చి బఠానీలు మనకు మార్కెట్లో ఉంటాయి కదా, వెజిటబుల్ మార్కెట్లో, ఆ బఠానీలు కొన్ని ఉంటాయి, అవి కూడా వేసేసాను అనమాట. హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి. సో బఠానీలు అండ్ టమాటా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను అనమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గించినాను అనమాట టమాటా అండ్ బఠానీ. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అది ఎంతవరకు మగ్గిందని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనకు ఒక 60% కుక్ అయిన తర్వాత ఇందులో పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్ అనమాట, కొంచెం ధనియాల పొడి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి ఈ టమాటా దీంట్లో మంచిగా కలిసిపోయేటట్టు కలపాలి. కలిపిన తర్వాత ఇందులో నేను ఒక చిన్న కప్పు పెరుగు అయితే తీసుకున్నాను గ్రేవీ కోసం. ఈ విధంగా పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ స్పైసెస్లో మొత్తం మంచిగా కలుపుకోవాలి పెరుగుని. ఇప్పుడు ఈ పెరుగు వచ్చేసి కొంచెం బాగా కలిపి కొంచెం దీంట్లో నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కాసేపు కుక్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాము. మధ్య మధ్యలో అట్లా తీసి కలిపితే మనకి ఆయిల్ అనేది బయట వస్తుంది, కొంచెంగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. నేను ఆయిల్ అయితే కొంచెమే వేసాను. అది చూడండి, ఆయిల్ ఇలా బయట వచ్చింది కదా. ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్, ఈ మీల్ మేకర్ ముక్కలను అయితే ఇప్పుడు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మీల్ మేకర్ ముక్కలంతటికి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు ఈ మసాలా అంతా మీల్ మేకర్ ముక్కలకు బాగా పట్టేంత వరకు కొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట.
ఒక 5 to 10 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకుందాం దీంట్లో. నేను ఇది పెరుగు వేసా కదా, ఆ గిన్నెలోనే వాటర్ పట్టుకొని పోస్తున్నాను అనమాట. ఇక్కడ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఇది ఇంకా మగ్గేటప్పుడు ఒకసారి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకుందాము. ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసి మూత పెట్టి ఒకసారి బాగా కుక్ చేయాలన్నమాట. కొంచెం కూర దగ్గరికి అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చింది కర్రీ. లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నా. కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ లాస్ట్లో నేను కొంచెం వెన్న వేసానండి. వెన్న నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కదా, ఆ వెన్న ఒక స్పూన్ వేసాను. ప్లస్ పాల మీద మీగడ వస్తుంది కదా, క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను పాల మీద మీగడ అయితే కొంచెం వేసాను అనమాట. ఈ రెండు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వెన్న నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కదండి, ఆ వెన్ననే వేసుకున్నాను. నా దగ్గర ఉండేది అదే ఉందని అది వేసాను అనమాట. ఇలా మంచిగా ఒకసారి కర్రీలో మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం ఇవన్నీ బాగా దానికి పట్టుకుంటాయి అన్నమాట. అంతేనండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం బాగా పట్టుకునే వరకు అట్లా మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే మొత్తం అవంతా బాగా పట్టుకుంటాయి అన్నమాట. ముక్కలకంతా మసాలా ఇవన్నీ బాగా ఉంటుంది. మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే చపాతీలోకి అయితే మీల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.